ఈ ఆసనాన్ని మేరు దండాసనం అంటాం. అంటే ఇక్కడ మేరు అంటే మీనింగ్ స్పైన్ అని వస్తుంది. దండం అంటే స్టిక్, కర్ర. అంటే ఇక్కడ స్పైన్ అనేది కర్ర వలె చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని ఒక అర్థం. ఇంకొకటి, మనకి పూర్వం సన్యాసులు సాధువుల దగ్గర ఒక కమండలం ఉండేది, అలాంటి షేప్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని మేరు దండాసనం అంటాం. సో ఇది చేసే విధానం చూడండి. చక్కగా 2 చేతులతో బిగ్ టోస్ పట్టుకొని చక్కగా హ్యాండ్ సపోర్ట్తో స్ట్రైట్గా తీసుకొచ్చారు, చూసారు కదా. ఇక్కడ ఎల్బోసు, షోల్డరు, రిస్టు స్ట్రైట్గా ఉన్నాయి. అలాగే కాలు కూడా యాంకిల్ కానీ, నీ కానీ, హిప్ జాయింట్ స్ట్రైట్గా ఉన్నాయి. ఇది చేయడం వల్ల మనకి ముఖ్యంగా బ్యాలెన్స్ అవుతుంది. బాడీ మైండ్ రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి. అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే ఆర్థరైటిస్ ఏది రాకుండా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యంగా జాయింట్స్ అన్నింటికీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా వెళ్తుంది.